వెల్కమ్ స్టూడెంట్స్. ఎంసెట్ 2024 తెలంగాణ స్టేట్కి సంబంధించి ఏపీ స్టేట్కి సంబంధించి స్టూడెంట్స్ అందరూ అప్లికేషన్ సబ్మిట్ చేస్తున్నారు. ఆల్రెడీ సబ్మిట్ చేసిన స్టూడెంట్స్ కూడా చాలామంది మాకు నియర్ బై సెంటర్స్ రావట్లేదు, న్యూగా అప్లై చేసిన స్టూడెంట్స్ అందరూ సెంటర్స్ అన్నీ ఫిల్ అయిపోయాయని చెప్తున్నారు. అలాగే మిగిలిన స్టూడెంట్స్ ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళు కూడా ఎగ్జామ్ టెస్ట్ సెంటర్ చేంజ్ చేసుకోవాలి, మాకు వేరే సెంటర్స్ చేంజ్ చేసుకోవచ్చా, ఎడిట్ ఆప్షన్ ఇస్తారా, ఎడిట్ ఆప్షన్ వచ్చినప్పుడు మళ్ళీ సెంటర్స్ మార్చేసుకోవచ్చా అని చెప్తూ మనకు చాలామంది స్టూడెంట్స్ డైలీ రిపీటెడ్గా ఇదే క్వశ్చన్ అడుగుతున్నారు. సో అందుకే ఒక క్లారిఫికేషన్ ఇవ్వడానికి వీడియో చేస్తున్నాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. మనకు మెయిన్గా ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే ఆల్రెడీ అప్లై చేసిన స్టూడెంట్స్ మేము అప్లై చేసాం కానీ మాకు ఆ సెంటర్స్ ఇప్పుడు కాదు, వేరే మార్చుకోవాలని చెప్తున్నారు. న్యూగా అప్లై చేస్తున్న స్టూడెంట్ ఏమో మాకు సెంటర్స్ ఇప్పుడు రావట్లేదు, వేరు సెంటర్స్ చూపిస్తున్నారు, మాకు లాంగ్ డిస్టెన్స్ అవుతుంది ఎలా అని చెప్తూ అడుగుతున్నారు. ఇంకొకటి ఏపీ స్టూడెంట్స్ టీఎస్లో ఎగ్జామ్ రాస్తున్నారు. టీఎస్ స్టూడెంట్స్ వచ్చి ఏపీలో ఎగ్జామ్ రాస్తున్న స్టూడెంట్స్కి సెంటర్స్ మాకు ఇంకా డిస్టెన్స్ అవుతుంది, మాకు నియర్ బై ఉన్న సెంటర్స్ మా టీఎస్ ఎంసెట్ రాయాలంటే ఏపీలో ఉన్న సెంటర్స్ ఫిల్ అయిపోయి మాకు లేవని చెప్తున్నారు. ఇలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఒకటే క్వశ్చన్ ఎగ్జామ్ సెంటర్ విషయంలోనే అడుగుతున్నారు. మీకు క్లారిటీగా ఒక విషయం వినండి. ఎగ్జామ్ సెంటర్స్ అనేవి మీరు అప్లై చేస్తున్నారు కదా, ఏపీఆర్ టీఎస్ ఏదైనా సరే అప్లై చేస్తున్న టైంలో ఏమవుతుందంటే మీరు అప్లై చేసే టైంలోనే స్టూడెంట్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్ కౌంట్ ఇప్పుడు టీఎస్లో ఒక రోజు 45,000 స్టూడెంట్కి అలాట్ చేయడానికి సెంటర్స్ ఇచ్చారు. ఏపీలో ఆల్మోస్ట్ 25,000 నుంచి 30,000 రేంజ్ వరకు సెంటర్స్ అలాట్ చేశారు. ఒక రోజులో స్టూడెంట్స్ రాయాల్సిన సెంటర్స్ అంటే ఒక సెంటర్ తీసుకుంటే ఒక సెంటర్కి 1000 మెంబర్స్ స్టూడెంట్స్ అన్నారనుకోండి, అంతే. ఇంకా ఆ సెంటర్స్ ఆ డిస్టిక్ సంబంధించి సపోజ్ ఇప్పుడు విజయవాడ ఉంది, విజయవాడలో 2000 మెంబర్స్ ఒక రోజు రాయవుతారు ఒక షిఫ్ట్కి అనుకుంటే విజయవాడలో ఉన్న అన్ని సెంటర్స్కి 2000 స్టూడెంట్స్ ఫస్ట్ ఎవరైతే అప్లికేషన్ ఫిల్ చేశారో వాళ్ళకే విజయవాడ సెంటర్ వస్తుంది, మళ్ళీ వేరే వాళ్ళకి రాదు. ఇక్కడ టీఎస్లో కూడా సపోజ్ మీరు ఇప్పుడు వరంగల్ సెంటర్ సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, వరంగల్లో 1500 స్టూడెంట్కి ఒకరోజు ఒక షిఫ్ట్లో సెంటర్ ఉందనుకోండి, అంటే ఇంకా 1500 తర్వాత మీకు ఆ సెంటర్ ఎగ్జామ్ రాదు, ఇంకా వేరే సెంటర్ సెకండ్ ప్రియారిటీ ఏదైతే ఉందో అదే ఉంటుంది. మరి మాకు ఇప్పుడు ప్రియారిటీ వైజ్గా లేకున్నా మరి మేము మార్చుకోవచ్చా అని ఇంకా క్వశ్చన్స్ అడుగుతున్నారు. మార్చడం అనేది కుదరదు, ఇంపాసిబుల్ థింగ్. సెంటర్స్ అనేవి మీకు ఎగ్జామ్ టైంలో బిఫోర్ 1 డే అయినా మీకు వచ్చిన సెంటర్స్ వెరిఫై చేసుకొని ముందు రోజు వెళ్ళడానికి ట్రై చేయండి తప్ప ఆల్టర్నేటివ్ ఏ ఆప్షన్ లేదు. ఎందుకంటే ఈ లిమిట్ దాటిన తర్వాత టెస్ట్ సెంటర్స్ అనేవి ఒక సెంటర్లో 100 మెంబర్సే ఉంటారంటే 100 మెంబర్స్కే సీటింగ్ కెపాసిటీ ఉంటుంది. దాని తర్వాత 101 స్టూడెంట్ రావడానికి ఛాన్సే ఉండదు. అలాగే ఒక్కసారి మిమ్మల్ని 100 నెంబర్స్ ఉన్న సెంటర్స్ అలాట్ చేశారు అంటే దాని తర్వాత మిమ్మల్ని తీసుకొచ్చి వేరే సెంటర్స్కి ఇవ్వాలంటే అక్కడ ఆల్రెడీ 100 మెంబర్స్ ఉంటారు కదా, వాళ్ళలో ఒకరిని తగ్గించడం కుదరదు కదా. కాబట్టి టెస్ట్ సెంటర్స్ విషయంలో ఎడిట్ ఆప్షన్ కానీ ఎటువంటి ఆల్టర్నేటివ్స్ కానీ మీరు ఏం చేసినా కానీ ఛాన్స్ ఉండదు. దీనికి తగ్గట్టుగా మీ అరేంజ్మెంట్ చేసుకొని టెస్ట్ సెంటర్స్ దూరమైనా సరే 1 డే బిఫోర్ అయినా ఎగ్జామ్ సెంటర్ వెళ్ళి వెరిఫై చేసుకొని ట్రావెలింగ్ అన్నీ అరేంజ్ చేసుకొని వెళ్ళడమే బెస్ట్. థ్యాంక్ యూ. క్లియర్గా అర్థమైంది కదా. టెస్ట్ సెంటర్స్ అనేవి ఇంపాసిబుల్, మీరు మార్చడానికి అసలే అవకాశం లేదు. ఇది ఏ సెంటర్స్ ఉంటే ఆ సెంటర్స్కి వెళ్ళాల్సిందే.